హాయ్ అండి. నేను చుక్క నూనె కూడా వాడకుండా మీకు 2 రకాల పొడులనేవి చూపిస్తున్నానండి. ఫస్ట్ మనం ఒక కడాయి పెట్టేసుకొని కొంచెం జీలకర్ర ఏసుకొని, ఎండుమిర్చి కూడా ఏసుకొని ఫ్రై చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఆయిల్ అవసరం ఉండదండి ఈ పొడాలకనేవి. బావుంటది. అలా ఫ్రై అయిపోయి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇలాగా మనం చట్నీ చేస్తాం కదండీ! మేమైతే పుట్నాలంటారు. వేపిన శనగపప్పు అంటారండి. మీరేమంటారో అన్నది తెలీదు. సో, నేననేది వేపిన శనగపప్పు ఏసుకొని, మీకు ఏంటంటే కొంచెం మెత్తపడతాయి కదా! కొంచెం మెత్తదనం పోయే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారపెట్టుకోవాలండి. అదే కడాయిలో కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి కూడా ఏసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత 2 సేమ్ ప్రాసెస్సేనండి. కాకపోతే ఏంటంటే వేరు వేరు ఐటమ్స్. తర్వాత నువ్వులేసుకొని నువ్వు పొడువండి ఇది. అది శనగపొడిని చేస్తున్నాను. నేను ముందు వీడియోలో షార్ట్స్‌లో పెట్టాను. ఈ శనగపొడువు అనేది ఎలా చేసుకుంటారు, అది ఫ్రైలోకి క్యాప్సికమ్ ఫ్రై చేసినప్పుడు నేను చెప్తాను. లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తానని చెప్పాను. ఇలా నువ్వులు కొన్ని అనేది కొంచెమే లైట్‌గా ఫ్రై చేసుకోవాలండి. అలా చల్లారపెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ నేనైతే శనగపొడుము అనేది చూపిస్తున్నానండి. అందులో కొంచెం ఎండుమిర్చి, జీలకర్ర ఫ్రై చేసుకున్నవి ఉంటాయి కదండీ! అలా నార్మల్‌గా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ పుట్నాలనేవి వేసుకోవాలి. వేపిన శనగపప్పు అలాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. తర్వాత వెల్లుల్లిపాయలు, కొంచెం సాల్ట్ ఏసుకోవాలండి. వెరీ సింపుల్ అండి. చాలా ఈజీ. ఇదైతే ఆవకాయలో కూడాను ఆవకాయని శనగపొడి వేసుకొని కలుపుకొని తింటారండి. చాలా బావుంటదండి. మేమైతే మజ్జిగన్నంలో కూడా వాడుకుంటారు. ఇది బావుంటదండి. ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే వదలరు. చాలా టేస్టీగా ఉంటది. ఇలాగా నేను గాజు సీసాలో పెట్టేసుకొని స్టోర్ పెట్టుకున్నానండి. అంటే త్వరగానే మాకు సేల్ అయిపోద్దిలెండి. శనగపొడి మా పాప కూడా తింటది ఇష్టంగా. మేము శనగపొడి వండామండి. ఆవకాయలో ఏసుకొని తింటాను. తర్వాత అదే మిక్సీ జార్‌లోకి కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, సాల్ట్ ఏసుకొని, తర్వాత నువ్వులు కూడా ఏసుకొని, వెల్లుల్లిపాయలు కొంచెం వేసుకొని, అది కూడా సేమ్ కొంచెం మిక్సీ పట్టేసుకోవాలండి. ఎక్కువ మిక్సీ పట్టకూడదండి. ఇది నువ్వులనేవి చేదొచ్చేస్తాయి. చూసారా అలాగా? ఇదైతే నార్మల్‌గా రైస్‌లో కలుపుకొని తింటే టేస్ట్ మాత్రం కొంచెం ఆయిల్ ఏసుకొని కలుపుకొని తింటే టేస్ట్ చాలా బావుంటదండి. శనివారం తప్పనిచ్చి అన్ని వారాలు తినొచ్చండి. శనివారం అంటే నువ్వు పొడుము తినరు. అందుకనే మీరు ఒక కర్రీ చేసేసుకున్నప్పుడు తర్వాత నెక్స్ట్ ఇది ఓ పొడుము కలుపుకొని కర్రీ చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బావుంటదండి. ఒక్కసారి ట్రై చేయండి. ఇలా నేను 2 సీసాల్లో అనేవి స్టోర్ చేసి పెట్టుకున్నానండి. మాకు త్వరగానే అయిపోద్ది. ఈ వీడియో